నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించిన రష్యాలో రెండో కృష్ణుడు ధారావాహిక నుండి 3వ భాగం వినేద్దామండి. వాచి చూసుకుంది రాధ. 11:45 విమానం పైకి లేచిపోతూ ఉంటే కింద భవనాలు చిన్న చిన్న లక్క పిడతలా కనిపిస్తున్నాయి. కొద్దిసేపట్లోనే మేఘాలు దాటి పైకి వెళ్ళిపోయింది. లెనిన్గ్రాడ్ ఎన్ని గంటలకు చేరతాము అడిగింది రాధ. మురళిగారే చెప్పాలి అన్నాడు మోహన్. సుమారు 1:15కు చేరుకుంటాము, అక్కడి కాలమానం ప్రకారం అన్నాడు మురళి. అంటే 1.5 గంటల ప్రయాణమా? కాదు, 4 గంటల 40 నిమిషాల ప్రయాణం. మన రేఖాంశం దృష్ట్యా చూస్తే తూర్పు నుండి పడమరకు ప్రయాణిస్తున్నాం, అంటే సూర్యుడితో పాటు. కాబట్టి టైం కనిపిస్తుంది. అంటే ట్రావెలింగ్ విత్ ది టైం, నాట్ అగెనిస్ట్ ది టైం అన్నాడు మురళి. రాధ అర్థమైందన్నట్లు తాలూపింది. ఇలాంటి సమయంలో చెకోడీలుంటే ఎంత బాగుంటుంది, హాయిగా కరకరలాడిస్తూ నమలొచ్చు, కాలక్షేపం కూడా అన్నాడు మురళి. రాధ కాళ్ల దగ్గర ఉన్న తన బ్యాగ్ మురళికి అందిస్తూ, బ్యాగులో పొట్లంలో చెకోడీలున్నాయి, తినండి అంది. హుర్రే, చెప్పరేం మరి, అందుకేనా కాళ్ళ దగ్గర పెట్టుకున్నారు బ్యాగుని అంటూ మోహన్ మీదుగా బ్యాగ్ అందుకుని జిప్పు ఒడదీయటానికి ఆయత్తమయ్యాడు. అంతలో ఏదో కదిలినట్లయింది. ఇంతలో మురారి, అదిగో ఆ వెనకాల చూడు, ట్రాలీ వస్తోంది, ఇండియన్ స్పెషల్స్ తీసుకొస్తున్నారు, అనవసరంగా చేకోడీలు ఇప్పుడు ఖాళీ చేయకు, మళ్ళీ 4 రోజుల తర్వాత 4 పీకితే తినటానికి ఏమి మిగలవు అంటూ మురళి చేతిలోని సంచి లాక్కున్నాడు మురారి. సంచిలో ఏదో అటు ఇటు కదిలినట్లయితే మురళి అన్నాడు, లోపలేదో కదులుతున్నట్లుంది చూడు అని. మురారి యథాలాపంగా అతని మాటలు కొట్టిపారేస్తూ, అవును, చెగోడలకి కాళ్ళు వచ్చాయి అంటూ లగేజ్ని 2 చేతులతో పైకెత్తి పైన లగేజ్ క్యారియర్ ట్రే లోపల పెట్టేశాడు. పాపం, ఆయన నోటి దగ్గర తిండి పాడు చేశారు, ఆయన తీసుకొనివ్వండి అంది రాధ. అంతలోనే ట్రే తోసుకుంటూ వచ్చింది ఎయిర్ హోస్టెస్. మురారి పక్కకు తొలిగి దారిచ్చాడు. అదిగో వెజిటబుల్ కట్లెట్స్ వేడివేడిగా వస్తున్నాయి, కాఫీ ఉండనే ఉంది అన్నాడు మురారి. అందరూ స్నాక్స్ తీసుకుని కాఫీ తాగారు. విమానం చాలా మెల్లగా కదులుతున్నట్లు అనిపిస్తోంది కదూ అన్నాడు మోహన్ చిరునవ్వుతో. అవును అంది రాధ. కారణం ఎయిర్ హోస్టెస్, చూడండి ఎంత లావుగా ఉందో అన్నాడు మోహన్. రాధ కూడా నవ్వేసింది. మోహన్ ఏదో చెప్పటం, రాధ నవ్వటం గమనించిన వంశీ ఇక ఊరుకోలేకపోయాడు. ఎదరకు వంగి 2 సీట్ల మధ్యలోనూ తలపెట్టి, బోరు కొట్టి చస్తున్నాను, నాకు చెప్పండి జోక్స్ అన్నాడు. రాధ వెనక్కు తిరిగి, మీరు తెలుగు వాళ్ళని రుజువైపోయింది అంది. ఎలా? నిన్నటి ఫ్లైట్లో మీరొక సూత్రం చెప్పారు, ఈవేళటి ఫ్లైట్లో నేనొక సూత్రం చెప్తాను. ఎవరైనా 2 వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటే మధ్యన తలదూర్చేవాడు తెలుగువాడు కాక మరెవరు అంది. ఈ సమాధానంతో వంశీ దెబ్బతిన్నాడు. విసురుగా తల వెనక్కి లాక్కుని తన సీట్లో చేరగిలబడ్డాడు. రాధ అతని కోపం గమనించింది. మెల్లిగా లేచి నిలబడి వెనక్కు తిరిగి తన సీటును ఆనుకుని వంశీ కళ్ళల్లోకి చూసింది. ఆ చూపులో ఎంతో ఆప్యాయత. ఆ చూపుకు చెలించిపోయాడు వంశీ. తన ముఖంలోని కోపం తగ్గించుకుని పెదాలపై చిరునవ్వును కదిల్చే ప్రయత్నం చేశాడు. కోపాలు భూమి మీదే కానీ గాలిలో ఉండకూడదు అంది. అమ్మయ్య, భూమి మీద ఉండొచ్చు కదా, అలా అయితే ఇబ్బంది లేదు అంటూ తను నవ్వేశాడు. ఆపండి బాబు, ఆ నవ్వు కంటిన్యూ చెయ్యకండి. మీరు ఢిల్లీలో మన ఫ్లైట్ బయలుదేరబోయే ముందు నవ్వారు చూడండి, అలా మాత్రం నవ్వకండి. మీ పక్కన కూర్చున్న రష్యన్ అమ్మాయిలు జడుపుతో జ్వరం తెచ్చుకుంటారు అంది. నాకు తెలుసు కదా, ఇంత అందమైన అమ్మాయిలు పక్కనుంటే అలా నవ్వనుగా అన్నాడు. రాధ చురుగ్గా చూసింది. మరెవరుంటే నవ్వుతారు? హిడంబి లాంటి అమ్మాయిలు పక్కనుంటేనే నాకు అలాంటి నవ్వు వస్తుంది. అతడి మాటలు ఇంకా పూర్తి కాకుండానే చివ్వన వెనక్కు తిరిగి తన సీట్లోకి విసిరిగా కూర్చుండిపోయింది. వంశీ ముందుకు వంగి ఆమె ఎడం చెవి దగ్గర నోరు పెట్టి, గాలిలో కోపతాపాలు లేవు, చెల్లుకు చెల్లు, ఓకే అన్నాడు. రాధ కూడా వెనక్కు తిరిగి ఓకే అంది నవ్వేస్తూ. 1.5 గంటల తర్వాత ఎయిర్ హోస్టెస్ మళ్ళీ స్నాక్స్ తెచ్చింది. బ్రెడ్ స్లైస్కి వెన్న రాస్తూ, వంశీ గారు, ఉదయం నా రొట్టె విరిగి వెన్నలో పడింది, గుర్తుందా అడిగింది. ఎందుకు లేదు అన్నాడు వంశీ. ఇప్పుడు మీ రొట్టె విరిగి పక్కనున్న అమ్మాయి వెన్నలో పడితే రష్యన్ ఎంగిలి తినాల్సి వస్తుంది, జాగ్రత్తగా చూసుకోండి అంది నవ్వుతూ.
వంశీ ముందుకు వంగి రాధకు మాత్రం వినపడేలా మెల్లగా అన్నాడు. అందమైన ఆడపిల్లల ఎంగిలి నాకిష్టమే అంటూ. ఇంతలో ఏదో పుస్తకం పట్టుకుని డేవిడ్ అటువైపుకి వచ్చాడు. తర్వాత వరస దాటుకుంటూ ఎదర క్యాబిన్ వంకకు కదిలి వెళ్ళాడు. ఈయన చాలా వింత మనిషి అన్నాడు మురారి. ఏం, ఎందుకలా అంటున్నారు? రాధ గొంతులో క్యూరియాసిటీ ఎంత ఆపుకున్నా ఆగకుండా బయటపడింది. నా పక్క సీట్లోనే కూర్చున్నాడాయన. ఓ పలుకు లేదు ఉలుకు లేదు. చాలా రిజర్వ్డ్ క్యారెక్టర్. పైగా ఆయన చదివే పుస్తకం ఆ చేతిలోది ఏమిటో తెలుసా? చెబితే భయపడతారు అన్నాడు మురారి. భయం ఎందుకండి, పుస్తకం పేరు వినటానికి అంది. ఈజీ వేస్ ఆఫ్ డూయింగ్ మర్డర్స్, హత్యలు చేయటానికి సులువైన మార్గాలు ఆ పుస్తకం పేరు అన్నాడు మురారి. తుళ్ళిపడింది రాధ. ఆమె ముఖంపై చెమటలు కమ్మాయి. విమానం చిన్న కుదుపుతో ల్యాండింగ్ అయింది. రన్వే మీద వేగంగా పరిగెత్తడం ఆరంభించింది. దూరాన ఉన్న చెట్లు పొదలు అమిత వేగంగా వెనక్కు కదిలిపోతున్నట్లున్నాయి. 5 నిమిషాల తర్వాత పెద్దగా టర్న్ తీసుకుని విమానాశ్రయ భవనానికి సుమారు 2 ఫర్లాంగుల దూరంలో ఆగింది. ఏరోడ్రోమ్ నిండా విమానాలే. కొన్ని అప్పుడే టేకాఫ్ తీసుకుంటున్నవి, కొన్ని ల్యాండింగ్ అవుతున్నవి, మరికొన్ని ఇంధనం లోడ్ తీసుకుంటున్నవి. కనీసం 60-70 విమానాలు పెద్ద సైజు గద్దల్లా నిలబడి ఉన్నాయి. బయట సిమెంట్ చెత్త అంతా తడితడిగా ఉంది. మధ్యాహ్న సమయమైనా ఎక్కడా ఎండపొడ కనిపించడం లేదు. మురారి భుజానికి బ్యాగు తగిలించుకుని వెనక నుండి రాధ కూర్చున్న వరుస వద్దకొచ్చాడు. మీరు భలేవారండి అన్నాడు రాధ వంక తిరిగి. డేవిడ్ చదువుతున్న పుస్తకం పేరు చెప్తేనే అంత భయపడిపోయారేమిటండి? చిన్నగా నవ్వేసింది రాధ. అయినా ఇప్పుడొచ్చే తెలుగు సీరియల్ నవలల కంటే భయంకరంగా ఉందా పేరు అన్నాడు. నిజంగా నేను భయపడ్డానని అనుకున్నారా? చిన్నగా నవ్వేస్తూ అంది రాధ. కోతలు కొయ్యకండి, మీరు నిజంగానే భయపడ్డారు. ముఖం మీద చిరు చెమటలు కమ్మాయి. పేదాలతో సహా వణకటం మేము గమనించాం అన్నాడు మురళి. ఆమె ఈసారి మరింత బిగ్గరగా నవ్వింది. చూశారా, నేను చేసింది యాక్షన్. నేను భయపడినట్లు నటించి మిమ్మల్ని అందరినీ ఆశ్చర్యంలో ముంచగలిగాను. అందరినీ పూర్తిగా నమ్మించగలిగాను. నా యాక్షన్ బాగుందా అంటూ అడిగింది రాధ. మీరు నాటకాలు ఆడతారా అడిగాడు మోహన్. అంతలోనే సర్దుకుని ఐ మీన్ వేస్తారా? రాధ ముఖం ఎర్రగా అయిపోయింది. అదిగో మీకు కోపం వచ్చేసింది. రైట్, మీ బ్యాగ్ కూడా నాకు ఇవ్వండి, దాన్ని మోసి రుణ విముక్తుడవుతాను అంటూ బలవంతంగా మురారి లగేజ్ ట్రైన్ నుండి రాధ బ్యాగ్ అందుకుని తన బ్యాగ్ మీదకి వచ్చేలా భుజానికి తగిలించుకున్నాడు. అందరూ ఎదురకు నడిచారు. బయటకు వచ్చేసరికి ఒక్కసారిగా చలిగాలి చుట్టుముట్టింది. ఎముకలు కొరికే చలి. పల్చగా మంచు కూడా కురుస్తోంది. మై గాడ్, ఎంత చలో అంటూ వ్యానిటీ కేసులో నుంచి షాల్ బయటకు తీసి దాన్ని మెడల చుట్టూ కప్పుకొని మెట్లు మెల్లగా దిగింది రాధ. తాష్కెంట్కు లెనిన్గ్రాడ్కు ఉష్ణోగ్రతలో అంత తేడా ఉంటుందని ఊహించని మురళి, మురారి, మోహన్, వంశీ వీళ్ళందరూ చలిలో వణికిపోయారు. విమానం దిగగానే ఎదురుగా ఏరోడ్రోమ్ బిల్డింగ్ మీద పెద్ద గడియారం సమయాన్ని సూచిస్తోంది. అంతలోనే అంకెలు మారిపోయి ఆ వెల్టి సమయంలో ఉష్ణోగ్రతను సూచిస్తున్నాయి. సమయము ఉష్ణోగ్రత రెండు మారి మారి ఆరి వెలిగి సూచనలు చేస్తున్నాయి. సమయం 1:25 ఉష్ణోగ్రత +2 డిగ్రీల సెల్సియస్. మై గాడ్, 2 డిగ్రీలా అన్నాడు మురళి. మధ్యాహ్నం పూట ఎలా ఉంటే రాత్రి ఇంకా ఎంతలా తగ్గిపోతుందో అంటూ అనుమానం వ్యక్తం చేసింది రాధ. చలిలో వణుకుతూ సన్నటి తుంపరగా తడుస్తూ ఏరోడ్రోమ్ టెర్మినస్ దగ్గర ఆగిన ఇన్ టూరిస్ట్ బస్సు దగ్గరకు చేరుకున్నారు. బస్సు లోపల వెచ్చగానే ఉంది. రాధ పక్క సీట్లో మురారి కూర్చున్నాడు. ఇద్దరి బ్యాగులు పై భాగంలో ఉన్న లగేజ్ క్యారియర్లో ఉంచాడు. బస్సు బయలుదేరింది. రాధ బస్సు కిటికీ అద్దాలకుండా బయటికి చూస్తుంది. మీరు మాతో అబద్ధం ఆడారు అన్నాడు మురారి మెల్లగా. ఏ విషయం? డేవిడ్ చదువుతున్న పుస్తకం పేరు చెప్పగానే మీ ముఖంలో భయం స్పష్టంగా చూశాను. అంత భయం ఎందుకు అడిగాడు. రాధ చిన్నగా నవ్వింది. మై డియర్ ఫ్రెండ్, ఆ పుస్తకం పేరు విని కాదు నేను భయపడింది. ఆ మనిషి ఆ పుస్తకం చదువుతున్నందుకు భయపడ్డాను. ఆ మనిషి నా స్మృతిలో ఎక్కడో అడుగు పొరలను కదిల్చిన మనిషి అని అనుమానించి భయపడుతున్నాను. అతన్ని చూసినప్పటి నుండి నాలో పెరుగుతున్న అనుమానానికి అతడి ప్రవర్తన దోహదం చేయటం వలన భయపడుతున్నాను. అయినా మీరందరూ నా చుట్టూ ఉండగా నాకు భయం లేదు.
మీరందరూ కలిసి అవసరం వస్తే నన్ను కాపాడగలరనే నమ్మకం నాకుంది అనుకుంది మనసులో. బయటకు మాత్రం మనసులోని భయం కనపడకుండా, అదేం లేదు, భయపడ్డట్టు మీకు కనిపించాను అంతే అంది. వేరే సమాధానం ఆమె నుండి రాబట్టడం కష్టమని ఆ టాపిక్ వదిలేశాడు మురారి. హోటల్ ప్రీ బాలిస్టికో ముందు బస్సు ఆగింది. అందరూ బెలబెల్లాడుతూ దిగారు. హోటల్ ముందుకు వచ్చేసరికి ఆటోమేటిక్గా తలుపులు తెరుచుకుని దారిచ్చాయి. లోపల లాంజ్లో అప్పటికే లగేజ్ అంతా రెడీగా వరుసల్లో పేర్చబడి ఉంది. సర్గి రిసెప్షన్లో రూమ్ తాళాలు తీసుకుని వరుసగా నెంబర్లలో పేర్లు చదువుతూ ఎవరి తాళాలు వారికి అందచేశారు. ఎవరి రూములకు వాళ్ళు వెళ్ళిపోండి, 5 నిమిషాల్లో మీ లగేజ్ రూమ్ దగ్గరకు వచ్చేస్తుంది. స్నానాలు ముగించి గంటలో తయారైపోతే రెస్టారెంట్కి వెళ్ళి తర్వాత ఊళ్ళోకి బయలుదేరదాం. టైం ప్రకారం అన్నీ జరిగిపోవాలి అన్నారు రామరాజు గారు. అందరికీ 8వ ఫ్లోర్లోనే రూములు అలాట్ అయ్యాయి. తాళం చెవులు తీసుకుని లిఫ్ట్ దగ్గరకు చేరుకున్నారు. వరుసగా 6 లిఫ్ట్లు ఉన్నాయి అక్కడ. ఆల్టర్నేట్ అంతస్తులకు ఒక్కో లిఫ్ట్ చొప్పున కేటాయించారు. ఏ లిఫ్టుల్లో ఏ అంతస్తులను చేరుకోవచ్చో స్పష్టంగా అంకెలు వేయబడ్డాయి. లిఫ్ట్ కిందకి రాగానే బిలబిలమంటూ లోపలికి దూరారు. 8వ అంతస్తు చేరుకోగానే తనకు కేటాయించిన రూమ్ నెంబర్ 809 వెతుక్కుంటూ వరండాలోకి వెళ్ళింది రాధ. లిఫ్టుకు చాలా దగ్గరలోనే ఉంది ఆ గది. తలుపు తెరిచి లోనికి వెళ్ళింది. గది లోపలి భాగం అంతా ఎంతో పరిశుభ్రంగా అందంగా ఉంది. అనవసరపు అలంకరణ లేకుండా సింపుల్గా ఉంది. విలువైన జిక్కు కర్రతో చేయబడిన ఫర్నిచర్, సింగిల్ కాట్, టేబుల్, 2 సోఫా లాంటి కుర్చీలు, టేబుల్ మీద అందమైన టేబుల్ ల్యాంపు, ఇంకొక మూల చిన్న ట్రాలీ మీద టీవీ, మరొక మూల టేబుల్ కింద భాగంలో అమర్చబడిన 50 లీటర్ల ఫ్రిడ్జ్, గోడకు బిగించి ఉన్న చిన్న అల్మారాల్లో 2 ప్లేట్లు, 4 గాజు గ్లాసులు, మంచం దగ్గరలో కుడివైపున చేతికి అందేలా బిగించబడిన 6 ఛానల్ స్టీరియో సిస్టమ్ స్విచ్, టేబుల్ సురుగులు, హోటల్ బొమ్మతో అందంగా ముద్రించబడిన కవర్లు, కాగితాలు. గది ఎంతో విశాలంగా ఉంది. గది నేల మీద ఒక మూలగా స్పేస్ హీటర్స్లో నుంచి వెచ్చని గాలి లోనికి వస్తోంది. గదికి ఆవల వైపున ఉన్న అద్దాల తలుపులు, ఆ తలుపులకి అవతల చిన్న బాల్కనీ. బాల్కనీలో నిలబడితే బాల్టిక్ సముద్రం కనిపిస్తోంది, సుమారు ఫర్లాంగ్ దూరంలో. సముద్రంలో మచ్చుకైనా కెరటాలు కనపడటం లేదు. అక్కడక్కడ పేరుకున్న మంచుగడ్డలు మెల్లగా నీటి మీద తేలుతూ అటు ఇటు కదులుతున్నాయి. ఒడ్డున తెలుపు నలుపు రంగుల మిశ్రమం కలయికతో నిస్తేజంగా మెరుస్తోంది ఇసుక. బాల్కనీ తలుపులు మూసి లోనికొచ్చింది రాధ. టీవీ ఆన్ చేసి ఛానల్స్ అన్నీ తిప్పి చూసింది. ప్రసారాలు ఏమీ రావటం లేదు. మ్యూజిక్ బాక్స్ నాబు తిప్పింది. లతా మంగేష్కర్ మృదువైన స్వరం పరిమళాలు విరజిమ్ముతున్నట్లు, మధుర స్మృతులు అలలుగా తేలొచ్చి మనసును స్పృశిస్తున్నట్లు హాయిగా అనిపిస్తోంది. మంచం మీద వాలిపోయి 2 నిమిషాల సేపు గట్టిగా కళ్ళు మూసుకుంది. అంతలోనే డేవిడ్ రూపం కళ్ళ ముందు కదిలింది. మనసు భయంతో ముడుచుకుపోయింది. ఆ వ్యక్తి తన పేరు మార్చుకుని డేవిడ్ అని అబద్ధం చెప్తున్నట్లుగా అనుమానం తనకు. కానీ నిజం తెలుసుకోవటం ఎలా? తెలుసుకోవాలి, తప్పదు, ఎలాగైనా సరే. లేకపోతే సుఖంగా ఏ రాత్రి తను నిద్రపోలేదు. ఫోన్ మోగటంతో ఆలోచనల నుండి బయటపడింది రాధ. రిసీవర్ ఎత్తి హలో అంది. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. వంశీ గొంతు. తయారైపోయారా అడిగాడు. అప్పుడేనా? అప్పుడేమిటి, అరగంట దాటిపోయింది మనం రూమ్ చేరుకుని. ఇంకొక పావు గంటలో రెడీ అయిపోతాను. తొందరగా తెమలండి. అలాగే. అది సరే, ఈ ఫోన్ నెంబర్ మీకెలా తెలిసింది? ఉత్సుకత ఆపుకోలేక అడిగింది. మీరు ఆ సంగతి అడుగుతారని నాకు తెలుసు. రైట్, మీ టెలిఫోన్ కింద ఒక కార్డు ఉంటుంది చూడండి, ఉందా? దాని మీద కోడ్ నెంబర్లు ఉంటాయి. దాన్ని బట్టే ఫోన్ చేశాను. వెరీ ఫైన్, అప్పుడే అన్ని విషయాలు పట్టేశారన్నమాట. సరే, పావు గంటలో తయారైపోతాను, బాయ్ అంటూ రిసీవర్ క్రెడిల్ చేసింది. మంచం మీద నుండి గబగబా లేచింది. ఇంకా సూట్ కేసు రాలేదు. తన వద్దనున్న బ్యాగులో టవల్ ఉన్నట్లు గుర్తుకొచ్చింది. బ్యాగ్ నేల మీద పెట్టి జిప్పు సర్రున లాగి తెరిచింది. లోపల ఏదో కదిలినట్లయింది. అనుమానంగా బ్యాగ్ వంక చూస్తూ ఉన్నంతలో కాలింగ్ బెల్ మోగింది. బ్యాగ్ అక్కడ వదిలేసి గబగబా వెళ్ళి తలుపు బోల్ట్ తీసింది. ఎదురుగా ఫ్లోర్ మెయిడ్ ప్లీజ్ టేక్ యువర్ సూట్ కేస్ అంటూ సూట్ కేస్ చూపించి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ అంటూ దాన్ని లోపలికి తెచ్చి బోల్ట్ బిగించింది. గది లోపలికి వస్తూ ఉంటే బ్యాగ్ దగ్గర నుండి ఏదో పాకి మంచం వైపుకు వెళ్ళిపోయినట్లు లీలమాత్రంగా అనిపించింది.
గబగబా వెళ్ళి మంచం కిందకు చూసింది. ఏమీ కనపడలేదు. ఎలుక పరిగెత్తిందేమో అని సరిపెట్టుకుంది. కానీ ఎలుక ఇటువంటి 5 స్టార్ హోటల్ గదిలోకి ఎలా వస్తుంది? అంతలోనే అది బహుశా తన భ్రమ అయి ఉండొచ్చునని సరిపెట్టుకుంది. గబగబా బ్యాగ్ నుండి టవల్ బయటికి లాగింది. దానితో పాటు నల్లని ఖాళీ పాలిథిన్ సంచి బయటకు వచ్చింది. ఈ సంచి తన బ్యాగులో ఉంచలేదు. మరి ఎలా వచ్చింది? కొంచెంసేపు ఆలోచించింది. అంతలోనే తాను తొందరగా తయారవ్వాలన్న విషయం గుర్తుకొచ్చి మరి ఆ సంగతి పట్టించుకోకుండా ఆ సంచిని నలిపి ఉండలా చేసి ఒక మూలనున్న డస్ట్బిన్లో పడేసింది. సూట్ కేసు తీసి అందులో నుండి కొత్త బట్టలు తీసి మంచం మీద పడేసింది. తర్వాత తువ్వాలు తీసుకుని బాత్రూంలోకి వెళ్ళింది. బాత్రూమ్ ఎంతో పరిశుభ్రంగా ఉంది. వేడి నీళ్లతో స్నానం చేస్తూ రిలాక్స్ కావచ్చు. కానీ ప్రస్తుతానికి సమయం చాలదు. సాధ్యమైనంత తొందరగా తెమిలిపోయి బయలుదేరాలి. బాత్రూంలో లైటింగ్ సబ్డ్యూడ్గా ఎంతో హాయిగా ఉంది. బాత్ టబ్ దగ్గరలో సోప్ కేసులో సబ్బు బిళ్ళ లాంటి పదార్థం ఏదో ఉంది. పసుపు పచ్చని రంగులో ఉన్న చిన్న సబ్బు అది. ముక్కుకు దగ్గరగా పెట్టుకుని వాసన తెలుసుకునేందుకు ప్రయత్నించింది. కానీ సాధ్యం కాలేదు. దానికి ఏ వాసన లేదు. దాన్ని వాష్ బేసిన్ దగ్గర తడిపి వాసన రాబట్టే ప్రయత్నం చేసింది. కానీ నొరగ బాగా రాలేదు. బయటకొచ్చి తన బ్యాగ్లోని సబ్బు బిళ్ళ తీసుకువెళ్ళింది. బాత్ టబ్ నిండా వేడి నీరు నింపుతూ ఎదురుగుండా ఉన్న అద్దంలో తన రూపాన్ని చూసుకుంది. అద్దంలో తన రూపం క్రమేణా మసకబారి చివరకు మాయమైపోయింది. అంతలోనే ఆ మసకల మధ్య నుండి ఒక దివ్య సుందర రూపం, తాను ఎంతగానో ఇష్టపడుతున్న సుందర వదనం ప్రత్యక్షమైంది. మెల్లగా ముందుకు వంగి అద్దం మీద ముద్దు పెట్టుకుంది. చల్లగా మంచుగడ్డలా తగిలింది అద్దం. తనలో తనే నవ్వుకుంది రాధ. బాత్ టబ్బులో శయనించి స్నానం ముగించింది. 5 నిమిషాల్లో డ్రెస్ చేసుకుని తయారైపోయింది. చాక్లెట్ కలర్ పంజాబీ డ్రెస్, దానిమీద తెల్లని ధవళ వర్ణంతో మెరిసిపోయే చూడీ వేసుకుని షూస్ వేసుకుంది. మామూలు సాక్స్ కింద ఉన్ని సాక్స్ తొడిగింది చలిని తట్టుకునేందుకు. కాశ్మీరీ షాల్ తీసి చేతి బ్యాగ్లో సర్దింది. చెవులకు రింగులు తీసేసి ముత్యాల డ్రాప్స్ పెట్టుకుంది. మెడలో ఆర్టిఫిషియల్ పెరల్స్ దండ వేసుకుంది. డ్రెస్సింగ్ మిర్రర్లో చూసుకుని దుస్తులు సరిచేసుకుంది. తర్వాత తనకు టూర్ నిమిత్తం ఇచ్చిన $450 నుంచి $100 చెక్కులు 2 తీసి బ్యాగులో పెట్టుకుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగితే తలుపు తెరిచింది. ఎదురుగా మోహన్ ఫుల్ సూట్లో. గచ్చకాయ రంగు సూట్కు నేవీ బ్లూ కలర్ టై ఎంతగానో నప్పింది అతనికి. మోహన్ 2 నిమిషాల సేపు రాధ వంక వెర్రివాడలా చూస్తూ నిలబడిపోయాడు. తర్వాత మెల్లిగా అన్నాడు, సారీ టు డిస్టర్బ్ యూ. ఈ రూమ్లో రాధ అని ఒక ఆవిడ ఉండాలి అన్నాడు. రాధ కిలకిలా నవ్వేస్తూ, జోక్స్ చాలండి, లోనికి రండి అంది. రియల్లీ మార్వెలస్. మీకు ఈ డ్రెస్ బ్రహ్మాండంగా నప్పింది. అప్సరసలా ఉన్నారు మీరు. నిజంగా పోల్చుకోలేకపోయానంటే నమ్మండి. ఈ టూర్ అంతా ఈ డ్రెస్లోనే ఉండిపోవాలి మీరు అంటూ లోనికొచ్చాడు మోహన్. మరి ములగ చెట్టు ఎక్కించకండి. రష్యాలో ములగ చెట్లు లేవండి. ఇంతలో, హలో, మీరెక్కడున్నారా? రాధా, మీరు తయారైపోయారా? పదండి, టైం అయిపోతోంది అంటూ వంశీ హడావుడిగా వచ్చాడు. పంజాబీ డ్రెస్లో ఉన్న రాధను చూస్తూ ఒక్క నిమిషం కళ్ళు నిలుపుకుంటూ ఉండిపోయాడు. ఎందుకలా యాక్షన్ చేస్తున్నారు అంది. మీకు ఈ డ్రెస్ వండర్ఫుల్గా నప్పిందండి. నేను ఆ మాటే అన్నాను. అంటే ములగ చెట్టు ఎక్కిస్తున్నానని ఆరోపించారు అన్నాడు మోహన్. మెడలో యాషికా కెమెరాతో ట్రిమ్గా తయారైన వంశీ వంక చూస్తూ, మరీ పొగిడేయకండి, ఇక పదండి బయలుదేరదాం అంది. ముగ్గురు బయటకు వచ్చారు. రూమ్కి తాళం పెట్టి కిందకు దిగిన తర్వాత రిసెప్షన్లో తాళాలు ఇచ్చేశారు. సుమారు గంట సేపు తర్వాత 809 నెంబరు గది తాళం తెరిచి రూమ్ శుభ్రం చేయడానికి లోపలికి వెళ్ళిన రష్యన్ యువతి మంచం కింద ఉన్న కార్పెట్ సర్దబోయి కెవ్వును కేకేసింది. కేక వెయ్యకముందే ది గ్రేట్ ఇండియన్ వైపర్ కసిగా కాటేసింది ఆమె కుడిపాదం మీద. నా పేరు ఓల్గా. తెలుగు కొంచెం నేర్చుకున్నాను. తెలుగు భాష అంటే ఎంతో ఇష్టం నాకు. మందార మకరందాలు ఊరించే భాష తెలుగు. మీ తెలుగు భాష మా తల్లికి నా నమస్కారం. మీ తెలుగు తల్లికి నా మల్లెపూదండ అంటూ మాటలు ఆపి ఒక రష్యన్ యువతి చిరునవ్వులు చిందించింది. బస్సులోని వారందరూ పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేశారు. ఆమె ఎర్రని దొండపండు లాంటి పెదాలపై మాయన చిరునవ్వు. తేనెలు వెలిగిపోతున్నట్లు, అమృతం చిందిస్తున్నట్లు,
సాటి స్త్రీ కూడా మెచ్చుకునేట అంతటి మృదువైన చిరునవ్వు. థ్యాంక్ యూ లేడీస్ అండ్ జెంటిల్మెన్. విత్ యువర్ పర్మిషన్ నౌ ఐ విల్ స్టార్ట్ మై అడ్రస్సింగ్ ఇన్ ఇంగ్లీష్. మై నేమ్ ఈజ్ ఓల్గా అంటూ ఆమెను గురించిన వివరాలు అందించింది. యూరోపియన్ దేశాల వనితలకు మళ్ళీ ఆంగ్లం ఎంతో చక్కని పలుకుబడితో మాట్లాడటం ఆరంభించింది. భారతదేశం నుంచి మా దేశానికి శాంతియాత్ర నిమిత్తం వచ్చిన మీ అందరికీ మా స్వాగతం. ప్రపంచ శాంతి పరిఢవిల్ల చేయటానికి మన 2 దేశాలు కలిసి సంయుక్తంగా ముందుకు సాగాలి. ప్రపంచ శాంతి మన లక్ష్యం. సర్వమానవ సౌభ్రాతృత్వం వర్ధిల్లాలి. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి అంటూ ఓల్గా తన ఉపోద్ఘాతం సంక్షిప్తంగా ముగించింది. రామరాజు గారు లేచి నిలబడ్డారు. పిడికిళ్ళు బిగించి తన సహజ గంభీర స్వరంతో ప్రపంచ శాంతి వర్ధిల్లాలి అంటూ నినాదం ఇచ్చారు. బస్సులోని వారందరూ నినాదం చేశారు గట్టిగా. లాంగ్ లివ్ వరల్డ్ పీస్. మళ్ళీ బస్సు టాప్ ఎగిరిపోయేలా నినాదాలు. బస్సు వేగం అందుకుంది. విలాసంగా ముందుకు పరిగెడుతోంది. విశాలమైన లెనిన్గ్రాడ్ మహానగరపు అందమైన రోడ్లను కొండ చిలువులా మింగుకుంటూ ముందుకు సాగిపోతోంది. రోడ్లకు ఇరువైపులా ఆనుకుని ఉన్న ఫుట్పాత్లు, వాటి మీద తరచుగా దర్శనమిచ్చే సబ్వే సొరంగాలు, రోడ్డుకు 2 పక్కలా ఎత్తైన భవనాలు, క్యూలతో రద్దీగా కనిపిస్తున్న షాపింగ్ ఆర్కేడ్లు, కాస్త ఆవలగా విశాలమైన పూల తోటలు, వాటి మధ్య రంగురంగుల నీటిని విరజిమ్ముతున్న ఫౌంటైన్లు, బ్రహ్మాండమైన సైజులు తయారు చేయబడిన నల్లటి పాలరాతి విగ్రహాలు. బస్సు ప్రయాణిస్తున్న వీధుల పేర్లు, రోడ్డు పక్కన ఉండే షాపింగ్ కాంప్లెక్స్ల పేర్లు, దూరాన కనిపించే శిలా విగ్రహాల ప్రాశస్త్యం, వీటిని గురించి ఓల్గా చక్కని ఇంగ్లీష్లో చెప్పుకుపోతోంది. వీటన్నిటి వంక ఎంతో తన్మయత్వంతో, ఆనందంతో, ఆశ్చర్యంతో చూస్తూ చాలామంది తమ ఉనికినే మర్చిపోయారు. ఇంతలో బస్ ఆగింది. ఇది సోవియట్ ఎయిర్ పైలట్స్ మెమోరియల్. ఇక్కడ 15 గంట సేపు బస్ ఆగుతుంది. దీన్ని చూసిన తర్వాత మళ్ళీ బయలుదేరదాం అంది ఓల్గా. ఎదురుగా బ్రహ్మాండమైన పూల తోట, అందులో రకరకాల మొక్కలు. ఇక్కడ ఫోటోలు తీసుకుందామా అడిగాడు వంశీ. మిత్రులందరూ ఒక చోట చేరి నిలబడ్డారు. వంశీ గారు రీళ్లు లోడ్ చేశారా అందులో అడిగాడు మురారి. అతడి జోకుకు అందరూ నవ్వారు. వంశీ కూడా నవ్వేస్తూ 4 ఫోటోలు తీశాడు. మోహన్ వంశీ చేతిలోని కెమెరాను చనువుగా అందుకున్నాడు. కెమెరా యజమానికి ఫోటోలుండవు, ఇది సాధారణంగా జరిగే విషయం. అందుకని కెమెరా నా చేతికిచ్చి మీరు అలా నిలబడండి, ఫోటో తీస్తాను అన్నాడు. థ్యాంక్ యూ అంటూ కెమెరా అతనికిచ్చి ఎలా తీయాలో వివరించబోయాడు వంశీ. పర్వాలేదు, నేను జాగ్రత్తగానే వాడతాను, భయపడకండి, నాది ఈ రకందే. మరి మీ కెమెరా ఏది? రూమ్లో ఉంది, రీలు లోడ్ చేయడానికి బద్దకించాను, మీరు అలా వెళ్ళి నిలబడండి అంటూ వంశీ ఏదో మాట్లాడబోతూ ఉంటే అడ్డు తగిలాడు మోహన్. ఓకే అంటూ వంశీ అక్కడి నుండి కదిలి ముందుకు వెళ్ళాడు. ఎదురుగా ఉన్న పూల మొక్కల మధ్య నిలబడ్డాడు. మోహన్ కెమెరా సరిచేసి ఫోటో తీయబోయే సమయానికి, గురువుగారు 1 నిమిషం, నా వెనకున్న విమానం బొమ్మ పూర్తిగా ఫోటో ఫ్రేమ్లోకి రావాలి అంటూ అరిచాడు. అలాగే అన్నట్లు తల ఊపాడు మోహన్. అంతలోనే ఎర్రటి స్వెట్టర్స్ ధరించిన 2 రష్యన్ యువతులు గబగబా నడుస్తూ తమ వెనక రావటం గమనించాడు వంశీ. అంతే, 1 మినిట్ అంటూ మోహన్ వంక చూసి గట్టిగా చెప్పి తర్వాత గబగబా వారి వైపుకు కదిలి వెళ్ళాడు. మేడం 1 ఫోటో, 1 మినిట్ ప్లీజ్ అంటూ ఆ యువతుల వంక చూస్తూ అభ్యర్థిస్తున్నట్టుగా అడిగాడు వంశీ. ఆ యువతులిద్దరూ తమలో తామే రష్యన్ భాషలో ఏదో మాట్లాడుకున్నారు. తర్వాత చిరునవ్వులు ఒలకబోస్తూ వంశీ పక్కగా నిలబడ్డారు. నో నో అంటూ వంశీ వారిద్దరి మధ్య దూరి ఇరువురి భుజాలపైన చేతులు వేసి నిలబడ్డాడు. మోహన్ ఫోటో క్లిక్ మనిపించాడు. రుసీవా అన్నాడు వంశీ. వాళ్ళు నవ్వుతూ చేతులాడిస్తూ వెళ్ళిపోయారు. అన్నీ పాడుబుద్ధులు, హో అంది రాధ. మేడం, ఇప్పుడు మీరు హూ అంటూ శబ్దం చేశారా అడిగాడు వంశీ వినయంగా. హూ అనటమే కాదు, పాడుబుద్ధులని కూడా అన్నాను అంది రాధ. మేడం, ఆ గర్ల్స్ ఇద్దరు ఎంత మంచి మనసుతో వచ్చి నా పక్కన నిలబడ్డారు. మీరు వాళ్ళవి పాడుబుద్ధులు అనటం న్యాయంగా లేదు. నేను అన్నది వాళ్ళని కాదు, మిమ్మల్ని. నావి పాడుబుద్ధులా, భలే జోక్ అంటూ నవ్వేశాడు. ఆడపిల్లలిద్దరి మీద చివరకు చెయ్యి వేసుకుని అలా ఫోటో తీయించుకుంటే కానీ బాగా రాదా అంది రాధ. అదొక సరదా మేడం. సరదా కాదు, అది చెడ్డబుద్ధి. చూడండి, మనం ఇండియా తిరిగి చేరుకునేలోగా మీ భుజం మీద చెయ్యి వేసుకుని ఓ ఫోటో తీయించుకుంటాను అన్నాడు వంశీ. అలాగా, ఆశే అంది రాధ నవ్వుతూ. ఇంతలో మురారి వాళ్ళ దగ్గరకు వచ్చాడు.
మీరు ఫోటో తీయించుకునేందుకు వాళ్ళిద్దరి మధ్య అలా నిలబడ్డారు, కానీ ఆ 2 నిమిషాల పాటు నా గుండె మాత్రం పీచు పీచుమంటూనే ఉంది. వాళ్ళిద్దరూ మిమ్మల్ని మధ్యన పెట్టి గట్టిగా నొక్కేసి ఉంటే అప్పడంలా అయిపోయి ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ ఆడ పహిల్వానుల్లా ఉన్నారు అన్నాడు మురారి. నొక్కేయాల్సిందండి వంశీ గారు, సరదా తీరిపోయేది అంది రాధ పకపక నవ్వుతూ. అవును, నాకు కావాల్సింది కూడా అదే. నిజంగానే సరదా తీరుండేది. నారీ నారీ నడుమ మురారి అన్నాడు ఓ మహాకవి. మురారి అంటే వంశీయే కదా అంటూ కవిత్వం వలకబోశాడు వంశీ. ఇంతలో మురళి వచ్చాడు. ఇద్దరు రాధల మధ్య కృష్ణుడిలా ఉన్నారు మీరు అన్నాడు. నాకు ఒక రాధ పక్కన వంశీలా ఉండటమే ఇష్టం అన్నాడు వంశీ. రాధ మాట్లాడకుండా, ముఖంలో ఎటువంటి భావము చూపించకుండా మెల్లగా అక్కడి నుండి కదిలి దూరంగా వెళ్ళిపోయింది. వంశీ ఆమె వంక క్రీగంట చూస్తూ ఉండిపోయాడు. ఇంతలోనే బస్సు హారన్ మోత వినిపించడంతో అందరూ బస్సు దగ్గరికి చేరుకున్నారు. బస్సు సుమారు 10 నిమిషాలు ప్రయాణించి ఒక పాత బట్టల మిల్లు ముందు ఆగింది. అందరూ కిందకు దిగి ఓల్గాని అనుసరించారు. బట్టల మిల్లు లోపల పెద్ద కాన్ఫరెన్స్ హాల్ ఉంది. అందులో గుండ్రని టేబుళ్ల చుట్టూ 50 కుర్చీల వరకు వేశారు. పైన సీలింగుకు బాగా పాతబడిన ఫ్యానులు వేలాడుతూ శబ్దం చేస్తూ తిరుగుతున్నాయి. అందరూ కుర్చీల్లో ఆసీనులయ్యారు. 3 రష్యన్ యువతులు అభివాద సూచకంగా చేతులు ఊపుతూ హాల్లోకి వచ్చారు. ఓల్గా వారిని ఆ బట్టల మిల్లు సెక్రటరీలుగా పరిచయం చేసింది అందరికీ. తర్వాత బిస్కెట్లు, టీ సర్వ్ చేయబడ్డాయి. రష్యన్ సిగరెట్లు టేబుల్ మీద ఉంచారు. అందరూ తల ఒక సిగరెట్టు తీసి అంటించడంతో ఆ గది అంతా సిగరెట్ల పొగతో నిండిపోయింది. రాధ అందరి వంక ఆశ్చర్యంగా చూసింది. మీరు సిగరెట్లు కాలుస్తారా అంటూ వంశీని అడిగింది. కాల్చను. మరి నోట్లో ఆ సిగరెట్టు సంగతి ఏంటి? ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా వదలకూడదనేది నా సిద్ధాంతం. అందుకే సిగరెట్టు కాల్చి పారేస్తున్నాను అన్నాడు. మోహన్ వంక తిరిగి, ఎందుకు ఆ సిగరెట్టు, పాడుకంపు అంది. అతడు మెల్లగా అన్నాడు, నేను ముద్దు పెట్టుకోబోయే అమ్మాయి అలా అంటే కాల్చటం మానేస్తాను. రాధ మరి మాట్లాడలేదు. మురారి ఆమె చిరాకు పట్టం గమనించి, రోజు కాల్చడం లేదు కదా, సరదాకి ఎప్పుడో ఒకసారి, కాసేపు భరించండి అన్నాడు. మీరు కాలిస్తే నాకేం బాధ, కాల్చుకోండి నాకేం విసురుగా అంది. అదిగో మీకు కోపం వచ్చేసింది. మగవాళ్ళందరూ ఒకటే అంది రాధ నిర్లిప్తంగా. ఫ్యాక్టరీ సెక్రటరీ బట్టల మిల్లు వివరాలు రష్యన్ భాషలోకి వివరిస్తూ ఉంటే దాన్ని ఓల్గా ఇంగ్లీష్లోకి, రామరాజు గారు తెలుగులోకి అనువదించారు. ఈ కాటన్ మిల్లు పేరు వర్జినా టెక్స్టైల్స్. రష్యా దేశంలోకెల్లా అతి పురాతనమైన అతిపెద్ద నూలు మిల్లు. 152 సంవత్సరాల క్రితం నిర్మించారు దీన్ని. మొత్తం 7,500 పనివాళ్లలో 70% ఆడవాళ్లే కావటం విశేషం. ఫ్యాక్టరీ 5 అంతస్తుల భవనంలో ఉంది. 3వ అంతస్తులో వివిధ రకాల మిషన్లు చూశారు. తర్వాత 2వ అంతస్తులోని స్పిన్నింగ్ మిల్స్ చూసి మెట్లు దిగుతూ ఉంటే దాహం వేస్తోంది, మంచినీళ్ళు ఎక్కడ దొరుకుతాయో స్వాగతంలో అనుకుంటున్నట్లుగా పైకి అనేసింది రాధ. అదిగో ఆ కనిపించేది వాటర్ కూలర్, వెళ్ళి తాగిరండి అన్నాడు మోహన్. రాధ అటువైపు నడిచింది. మిగిలిన వాళ్ళందరూ మెట్లు దిగిపోయారు. కూలర్ పై భాగంలో గాజు గ్లాస్ ఉంది. అయితే కుళాయి ఎక్కడా కనిపించలేదు. అన్ని వైపులా వెతికి చూసింది రాధ. ఏం చెయ్యాలో తోచక వెనక్కు తిరిగింది. అందరూ మెట్లు దిగి కిందకు వెళ్ళిపోయారు. ఇంతలోనే కూలర్ కింది భాగంలో ఫుట్ ప్లేట్ కనిపించింది. కాలితో మెల్లగా నొక్కింది. నీళ్లు ఒక గొట్టంలో నుంచి బలంగా చిమ్ముతూ బయటకు వచ్చాయి. 2 గ్లాసుల నీళ్లు తాగి గబగబా మెట్లు దిగింది. దిగువ విశాలమైన కారిడార్ అంతా ఖాళీగా ఉంది. అందరూ వెళ్ళిపోయారు. సుమారు 100 గజాల పొడవైన కారిడార్ అది. స్పీడుగా నడక ఆరంభించింది రాధ. కారిడార్ పై భాగంలో సీలింగుకు గొలుసులు అమర్చి దాని ద్వారా డ్రమ్ములు వేళ్లాడదీయబడి ఉన్నాయి. కింది నుండి పై అంతస్తుకు వించ్ ద్వారా డ్రమ్ములు తీసుకువెళ్తున్నట్లు అర్థమైంది ఆమెకు. భయంగా వాటి వంక చూస్తూ అడుగులు వేయటం ఆరంభించింది. అంతలోనే చెవులు పక్కనే పిడుగు పడ్డట్లు ధడేలుమని శబ్దమైంది. కెవ్వున అరిచింది. ఆమె కళ్ళు బయలు కమ్మినట్టయింది. సుమారు 30 అడుగుల పైనుండి వేళ్లాడుతున్న గ్రీజు డ్రమ్ము కిందకు జారి నేల మీద పడిపోయింది. రాధ గుండెలు గబగబలాడాయి. 1 నిమిషం కాదు, 10 సెకండ్ల తేడాతో తప్పించుకుంది. లేకపోతే సరిగ్గా ఆ డ్రమ్ము తన నెత్తిన పడుండేది. కొద్దిసేపు అచేతనంగా ఉండిపోయింది. తర్వాత మై గాడ్ అనుకుంటూ బరువుగా ఊపిరి తీసుకుంది. మెల్లగా తలపైకెత్తి చూసింది. కారిడార్ పై భాగంలోని గొలుసులు అటూ ఇటూ కదులుతున్నాయి. రియల్లే లక్కీ.
కొద్ది సెకండ్ల తేడా వస్తే ప్రాణం పోయి ఉండేది అనుకుంటూ ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరుగు తీస్తున్నట్లు నడుస్తూ కారిడార్ చివరకు చేరుకుంది. కొద్ది నిమిషాల సేపు రొప్పుతూ నిలబడిపోయింది అక్కడే. తర్వాత మెల్లగా బయటకొచ్చింది. దూరంగా గేటు దగ్గర మోహన్ కనిపించేసరికి చెయ్యి ఊపుతూ గబగబా అటువైపు నడిచింది. రాధ కారిడార్ వదిలిపెట్టాక 1 నిమిషం తర్వాత మెట్ల వార నుండి పిల్లిన అడుగులు వేసుకుంటూ ఒక వ్యక్తి బయటకొచ్చాడు. కొంచెంలో బ్రతికిపోయావు, లేకపోతే దిక్కుమాలిన కుక్క చావు చచ్చుండేదానివి. నువ్వెక్కడికి పోతావు? నువ్వు ఇండియా వెళ్ళవు, నీ శవం మాత్రమే వెళ్తుంది. తాను వదులు చేసిన వించ్ బ్రేక్ వంక ఓసారి చూసి తర్వాత గబగబా అడుగులు వేసుకుంటూ ముందుకొచ్చేశాడు. తర్వాత 5 నిమిషాలకు ఫ్యాక్టరీ ఆవరణ నుండి బస్సు బయలుదేరింది. బస్సులో ఓ మూల సీట్లో కొలబడి ఉన్న రాధకు ఇందాకటి షాక్ నుండి తేరుకోవటానికి 1/2 గంట పైనే పట్టింది. పక్క సీట్లోని వంశీ ఆమెను నిశితంగా చూస్తున్నాడు. అలా ఉన్నారేం అంటూ అడిగాడు. ముందు సీట్లోని మురారి వెనక్కు తిరిగి రాధ వంక చూస్తూ ఇంత చలిలో మీకు చెమట ఎలా పట్టింది అంటూ సందేహం ప్రకటించాడు. మనం అందరం ముందొచ్చేసాం కదా, మనం కనిపించకపోయేసరికి పరుగు పెట్టుంటారు అన్నాడు మురళి. రాధ చిరునవ్వును పెదాలపైకి తెచ్చుకుంది. ఇందాక బట్టల మిల్లు కారిడార్ నుంచి బయటకు వస్తూ ఉంటే పెద్ద యాక్సిడెంట్ తప్పింది అన్నాడు. ఏమైంది ఆదుర్దాగా అడిగాడు మోహన్. అసలు ఏం జరిగిందో చెప్పండి అడిగాడు వంశీ. రాధ జరిగిందంత క్లుప్తంగా చెప్పింది. రియల్లీ ఫార్చునేట్ అన్నాడు వంశీ. అది దారి కాదు, మీరు అలా బయటికి రావటం పొరపాటు అన్నాడు మోహన్. ఇప్పుడు చెప్పకపోతే ముందే నాకు ఈ విషయం మీరు చెప్పుండొచ్చు కదా అంది. మీరు ఆ దారిని బయటకు వస్తారని నాకు తెలీదు. ఇంతమంది స్నేహితులున్నారు, ఎవరో ఒకరు నాకు తోడుగా ఉండొచ్చు కదా. మంచినీళ్ళు కావాలంటే అదిగో ఆ మూల ఉన్నాయి, తాగిరండి అంటూ చూపించి చక్కా వచ్చేశారు అంది రాధ రోషంగా. ఆ మాటలు తననుద్దేశించి అంటోందని అర్థమైంది మోహన్కి. సారీ రాధ, నేను మీతో రావాల్సింది అన్నాడు నొచ్చుకుంటున్న స్వరంతో. అయినా మీ వెనకే వచ్చాడు కదా ఆ పెద్ద మనిషి, మాట మాత్రంగానైనా అనలేదేమిటి అన్నాడు మురారి. పెద్ద మనిషి ఎవరు, పేరు లేదా కసిరాడు మురళి. అదే డేవిడ్ గారు. డేవిడ్ గారా? ఆయన నా వెనక లేరే అంది రాధ. భాలేవారే, మీరు గబగబా నడుస్తూ గేటు వైపుకి వచ్చారు కదా, మీ వెనకే 2 నిమిషాల తేడాతో కారిడార్ల నుండి ఆయన బయటకు వచ్చారు అన్నాడు మురారి. ఆయన చూసుండర్లే అన్నాడు మోహన్. రాధ గుండె కొద్ది సెకండ్ల పాటు కొట్టుకోవటం ఆగిపోయినట్లు అనిపించింది. తర్వాత మాటలు కూడా తీసుకుంటూ డేవిడ్ నా వెనకే వచ్చారా, నేను చూడలేదే అంది. ఆ మాట గొంతు పేగలి బయటికి రావడానికి 1/2 నిమిషం అవసరమైంది. బహుశా ఆయన కూడా మిమ్మల్ని చూసుండరు అన్నాడు వంశీ. రాధ మనసులో మళ్ళీ ఆలోచనలు ముసురుకోవటం ఆరంభించాయి. డేవిడ్ తన వెనకే వచ్చాడంటే అతనికి డ్రమ్ము పడిపోయిన శబ్దం తప్పక వినిపించి ఉండాలి. ఏదో సమయంలో తనను కారిడార్లో అతడు చూసే ఉండాలి. అంత పొడవైన కారిడార్ అది. అంటే తెలిసి కూడా మిన్నకుండిపోయాడా, లేక అతడే ఈ దారుణానికి పూనుకున్నాడా? ఆ ఆలోచన రాగానే వడలు జల్తరించినట్లయింది రాధకు. నాలుక పిడచకట్టుకుపోయింది. అటెంప్ట్ ఫర్ మర్డర్. ఎస్, నథింగ్ బట్ అటెంప్ట్ మర్డర్. సందేహం లేదు. తన గుండె దడదడా కొట్టుకుంటూ ఉంటే ఆ శబ్దం తనకే భయంకరంగా అనిపించింది. స్వదేశానికి కొన్ని వేల మైళ్ళ దూరంలో, ఉత్తర ధ్రువానికి దగ్గరలో తనకు దిక్కుమాలిన చావు రాసిపెట్టుందా? రాధ మనసు కంపించిపోయింది. కొంతసేపు కిటికీల నుండి అవతలికి చూస్తూ మౌనంగా ఉండిపోయింది. ఈ టూర్ పూర్తయ్యే వరకు తాను ఒంటరిగా తిరగటం మంచిది కాదు. ఎవరో ఒకరు తన పక్కన తోడుగా ఉండటం చాలా అవసరం. తన చుట్టూ ఉన్న ఈ మిత్రుల సహకారం తనకెంతో అవసరం. పోనీ వీళ్లతో అసలు విషయం చెప్పేస్తే ఏమని చెప్తుంది? చెప్పిన తర్వాత అంతా విని వాళ్ళు తేలిగ్గా తీసి పారేయచ్చు, లేకపోతే తనను తేలిగ్గా చూడొచ్చు. చెప్పినా అందరితోనూ చెప్పాలా, లేక ఒక్కరితో చెప్పాలా? చెప్తే ఎవరితో చెప్పాలి? మిత్రుల సహకారంతో తన చుట్టూ ఒక వలయం నిర్మించుకోవాలి. అంతకంటే మార్గాంతరం లేదు. ఒంటరిగా బయలుదేరటం ఎంత తెలివి తక్కువ పని అని మొట్టమొదటిసారిగా అనిపించింది రాధకు. లాభం లేదు. ఈ నిమిషం నుండి పథకం ప్రకారం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి అనుకుంది మనసులో. తన మనసులోని భయము ఆరాటం తగ్గటానికి తాను నిశ్చయపరచుకోవలసిన విషయం ఒకటి ఉంది. అది డేవిడ్ గురించి. తాను భయపడుతున్నట్లు డేవిడ్డే దామోదరం. అవునా కాదా?
లేక తన నీడను చూసి తానే భయపడుతోందా? దామోదర్ గుర్తుకు రాగానే మనసు గతంలోకి తొంగి చూసింది. 3వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.